నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఏమన్నా జరుగుతున్నాయా అని అంటే ఈ మధ్యలో జరిగిన 2 ఇన్సిడెంట్స్ అంటే మొన్న ఒక డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు, నిన్న స్టేజ్ పైన ఒక బడా హీరో చేసిన వ్యాఖ్యలు ఏదో జరుగుతోంది అన్న సంకేతాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆది సినిమా 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్లో డైరెక్టర్ వివి వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. గతంలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న వార్తను కూడా మనం విన్నాము. మరొకసారి దానికి ఊతమిస్తూ తన ఫ్యామిలీ ప్రజెంట్ పొలిటికల్లోనే ఉంది, తన తండ్రి తమ్ముడు వైఎస్ఆర్ ఫ్యామిలీతో అనుసంధానంగానే కొనసాగుతున్నారు అనేక విషయాలను పంచుకుంటూ మరొక ఆసక్తికరమైన చర్చకు తెరలిపారు. మరి యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన మధ్య సినిమాలకు దూరమైన విషయం మనకు తెలిసిందే. మరి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఆయన హింట్లు ఇస్తున్నారా లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఖరారైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. తెలుగు ఇండస్ట్రీకి అవునన్నా కదన్నా కొన్ని బ్లాక్ బస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, రవితేజ గారికి ఓ రేంజ్ హిట్స్ అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత ఎందుకో ఈ మధ్య కొంచెం మెగా ఫోన్ పట్టుకోవడానికి ఆయన హెల్త్ ఇష్యూస్ అని కొన్ని రోజులు చూడడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఒక హీరోగా చేద్దామనుకొని డ్రాప్ అయిపోయారు. ఇలాంటి రకాల వార్తలు విన్నాము. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 25 years ఆది సెలబ్రేషన్స్ దానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మరొకసారి చర్చ జరిగింది. దీని గురించి వాస్తవానికి 2019 ఎన్నికల్లో వినాయక్ గారి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. 2019 ఎన్నికల్లో ఎందుకు అని అంటే వినాయక్ గారి నాన్నగారు గండ్రోత్ కృష్ణారావు గారు, ఆయన చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు వెళ్ళదు. ఆ చాగల్లులో రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబం, అట్లాగే భూస్వాములు కూడా. అయితే కాలక్రమంలో కొంత వారు వెనక్కు తగ్గటం, అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడటం అవన్నీ కూడా జరిగిన తరిమిల వినాయక్ గారి పరిశ్రమకు వచ్చి పరిశ్రమలో స్థిరపడితేనే వాళ్ళు తిరిగి అక్కడ విజయకేతనం ఎగురవేసేటటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వినాయక్ గారిని పరిశ్రమకు పంపించే ముందు వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారంట, నువ్వు మన ఊరికి తిరిగి వస్తే డైరెక్టర్గానే తిరిగి రావాలి తప్ప లేకపోతే తలెత్తుకుని తిరగలేవని చెప్పారంట కృష్ణారావు గారు. నేను కృష్ణారావు గారిని చూశాను నేను. అలా వినాయక్ గారు ఏంటంటే అంత పట్టుదలతో పరిశ్రమకు వచ్చి దర్శకులు సాగర్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేసి ఆయన అందరూ వినయ్ అని పిలిచేవాళ్ళు. వినాయక్ గారు వినయ్ అని పిలిచేవాళ్ళు, చాలా పెద్ద పేరు. వినయ్ అని పిలిచేవాళ్ళు. సరే, అక్కడి నుంచి ఆయన దర్శకుడు అయ్యారు. ఆది సినిమాకి దర్శకుడు కావడానికి ముందు విదేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే నల్లమల్ బుజ్జి గారు వినాయక్ గారిని తీసుకుని వెళ్ళి కథ చెప్పించారు. అది ప్రేమ కథ, క్యూట్ లవ్ స్టోరీ. అది నచ్చి అసలు ఫస్ట్ ఇంప్రెషన్ వినాయక్ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ ఇంప్రెషన్, వీడేంటి రౌడీ లాగా ఉన్నాడు, వీడు డైరెక్టర్ ఏంటి అనుకున్నాడంట. కానీ కథ చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పాడు కదా, కాబట్టి చేస్తున్నాం, హైదరాబాద్ రాగానే కలుద్దాం మనం అని. హైదరాబాద్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఏంటంటే ఇంకేదో కావాలి, క్యూట్ లవ్ స్టోరీలు ఇవి కాదు, ఇంకేదో కావాలి. మనకు స్టూడెంట్ నెంబర్ 1లో ఒక ఫెరోషియస్ సీన్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్. అతను ఎవరో చెప్పడానికి నేను జైలు నుంచి, మీరందరూ మీ ఇంటి నుంచి వస్తారు, నేను జైలు నుంచి వస్తానని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అది చేసిన తర్వాత ఏంటంటే దీనికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి కథ కావాలి నాకు ఇప్పుడు. ఈ నెక్స్ట్ లెవెల్ అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ రౌద్ర రసము ఏదైతే ఉందో, ఆ రౌద్ర రసానికి మించి ఇంకేదో ఉంటే కానీ నన్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు, ఇక్కడ నేను బాగున్నానని అనుకుని వినాయక్ గారితో నెక్స్ట్ సిట్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఆ కథ బాగుంది, అది క్యూట్ లవ్ స్టోరీ, కానీ అది కాదు, ఇంకేదో కావాలి నాకు అంటే. అప్పటికప్పుడు ఈయన దగ్గర ఉన్నది ఒకే ఒక సీన్, ఆ చిన్నపిల్లాడు బాంబులు వేసే సీన్ ఒకటే ఈయన దగ్గర ఉంది. ఇట్లా చిన్నపిల్లాడు బాంబులు వేస్తే ఎట్లా ఉంటుందని నా దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఇదేదో భలే ఉంది అన్నాడంట. నేను డెవలప్ చేసి తీసుకురా, మనం చేద్దాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందంటే అది ఆది అయింది అని చాలా హోంవర్క్ చేశారు ఆదికి. ఎందుకంటే ఎవరు చూసినా ఇవాళకి మనం ఎవరు చూసినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం ఆది సినిమాకి. అలా ఒక్కసారిగా మీకు వివి వినాయక్ అనే దర్శకుడు ఆది సినిమాతో అవతరించడం, ఆది తర్వాత దిల్ తర్వాత చెన్నకేశవరెడ్డి తర్వాత ట్యాగూరు, ఇట్లా ఆ తర్వాత బన్నీ, ఈ సినిమాలన్నీ కృష్ణ, బద్రీనాథ్, వరుసగా ఇంకా ఆయన మన యోగి అది రీమేక్, ఇది మన ఇది కూడా రీమేక్, ఇది ట్యాగూర్ కూడా రీమేక్, అట్లా చేసుకుంటూ వచ్చి చిరంజీవి గారి
కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆయన 150 సినిమాకి వినాయక్ గారిని ఆయన దర్శకుడిగా ఎంచుకున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు ఖైదీ నెంబర్ 150కి. అది సాధారణమైన విషయం కాదు. వినాయక్ గారు కూడా ఏంటంటే ఎమోషన్స్ని ఎంత బాగా పండించగలడో అట్లాగే కామెడీ వాటన్నిటిని కూడా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగినటువంటి ఒక దర్శకుడు. అట్లాగే మనిషి చాలా గొప్ప సంస్కారండి మనిషి. ఓకే, ఎంత గొప్ప సంస్కారం అంటే ఒకసారి అనుకోకుండా ఒక రెస్టారెంట్లో నేను భోజనం చేయడానికి వెళ్ళాను. వినాయక్ గారు చోటా కిన్నడి గారు భోజనం చేస్తున్నారు. నేను విష్ చేసి వాళ్ళు విష్ చేశారు. నేను కూర్చుని భోజనం చేస్తాను. నాతో ఇంకెవరో ఉన్నారు. భోజనం అయిపోయిన తర్వాత అవసరం లేదు, వినాయక్ గారు వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. వెళ్ళొస్తాను, అది నేను ఎప్పటికీ మర్చిపోలే. అంటే సంస్కారం. అట్లాగే ఒక సమావేశంలో 2019 ఎన్నికల తర్వాత అక్కడ 2019 ఎన్నికలు మాట్లాడుకుందాం. 19 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమావేశంలో ఆయన నా గురించి చేసిన ప్రసంగం, నా భుజం మీద చేసి నన్ను పట్టుకుని నా గురించి ఆయన చేసినటువంటి ప్రసంగం, నా గురించి సభికులకు ఆయన పరిచయం చేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అట్లా వినాయక్ గారితో ఠాగూర్ నుంచి మా అనుబంధం బలపడుతూ వచ్చింది. 2019 ఎన్నికలకి ఏమైందంటే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం, ముందు నరసాపురం అనుకున్నారు, వాళ్ళది నరసాపురం లోక్సభ పరిధిలోకి వస్తుంది, నరసాపురం అనుకున్నారు. లోక్సభ అనుకుని మళ్ళీ నరసాపురం క్షత్రియులకి ఇవ్వాల్సి వస్తుంది. గతంలో కాపులకి ఇచ్చాం, వంక రవీంద్రనాథ్ గారికి 14లో ఇస్తే పోయింది, ఈసారి క్షత్రియులకి ఇద్దాం అనుకుంటున్నాం కదా చూసుకుంటూ రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి ఏంటంటే అది కాపులు అత్యధికంగా ఉన్నటువంటి ఒక లోక్సభ నియోజకవర్గం. అది కొన్ని దశాబ్దాలుగా కమ సామాజిక వర్గం తమ పెట్టని కోటలాగా కంచుకోటలాగా లోక్సభ నియోజకవర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడ మీకు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే 2004, 2009 వరుస ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి రాజమండ్రి శాసనసభ ఇస్తుంటే ఆయన ఓడిపోతుండేవారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి 4, 9 ఈ ఎన్నికలకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని లోక్సభకు తీసుకొచ్చేటప్పటికి ఆయన విజయం సాధించారు 2 ఎన్నికల్లో వరుసగా. మళ్ళీ 14కి మురళీమోహన్ గారు గెలిచారు కమ్మ సామాజిక వర్గం. 19కి వచ్చేటప్పటికి ఆలోచిస్తున్నారు ఎవరికి ఇద్దాం. 19 ఎన్నికలకి అటు తెదేపా ఇటు వైకాపా హోరాహోరీగా మోహరించున్నాయి. తెదేపాలో మాగంటి మురళీమోహన్ గారి కోడలైన రూపామోహన్ గారు ఆవిడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వినాయక్ గారి పేరు ప్రముఖంగా వినిపించినటువంటి సందర్భం అదే. అయితే వినాయక్ గారు సున్నితంగా తిరస్కరించిన తర్వాత వెనుకబడిన తరగతులు ఇచ్చిందని మార్గాన్ని భరత్ గారికి అవకాశం వచ్చింది. భరత్ గారు గెలిచారు. తిరిగి 2024 ఎన్నికల్లో కూడా వినాయక్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా అనుకున్నారు. ఓకే, పోటీ నేను కాపుకి ఇద్దామని అనుకుంటున్నాను రాజమండ్రి, గతంలో కుదరలేదు. 24 ఎన్నికలకు అనుకునేటప్పటికి 24 ఎన్నికల పరిస్థితి ఏంటి, కూటమి జట్టు కట్టి ఉండటం, కూటమి ప్రభంజనం నెమ్మదిగా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ రావటం, దాంతో వినాయక్ గారు మరొక మారు సున్నితంగా తిరస్కరించారు. మధ్యలో హెల్త్ ఇష్యూస్ అన్నీ ఆయన రెక్టిఫై చేసుకున్నారు. నౌ హీఈస్ ఆల్ రైట్, హీఈస్ ఫిట్, చాలా బాగున్నారు. మళ్ళీ మెగాఫోన్ చేతపడతారా లేకపోతే నిజంగా మీరు అన్నట్టు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా, నిజంగా అది ఆసక్తికరమైనటువంటి అంశం. రాజమండ్రితో బంధుత్వాలు ఉన్నాయి. వినాయక్ గారి సోదరిని వాళ్ళు రాజమండ్రి దగ్గర గాదరాడికి ఇచ్చారు. అట్లా బంధుత్వాలు ఉన్నాయి. రాజమండ్రి చాలా బంధుత్వాలు ఉన్నాయి వినాయక్ గారికి. అందుకనే ఏంటంటే వినాయక్ గారు బెస్ట్ ఆప్షన్, బెటర్ ఆప్షన్ పొలిటికల్ పార్టీస్కి. వైకాపాలో కొనసాగుతూ వస్తున్నారు, వైకాపాతో కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే మీకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వాళ్ళతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈవేళ వాళ్ళిద్దరూ వైకాపాలో ఉన్నారు. ఎన్టీఆర్ గారితో అనుబంధం ఉందంటే వీళ్ళిద్దరితో కంపల్సరీగా రిలేషన్ ఆటోమేటిక్ గా యాడ్ ఆన్ పైగా అవుతుంది. సినిమా అదుర్సు నిర్మాతలు ఇద్దరు కదా, కొడాల నాని గారు వంశీమోహన్ గారే కదా నిర్మాతలు. కాబట్టి ఏంటంటే వినాయక్ గారికి వాళ్ళతో కూడా చాలా అనుబంధం ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినాయక్ గారిని చాలా పాజిటివ్ కార్నర్ ఉండడం, చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా రాజమండ్రి అనేది ఎందుకంటే అక్కడ మీకు జక్కంపూడి కుటుంబానికి మళ్ళీ వినాయక్ గారికి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా అనుబంధం ఉంది ఆ కుటుంబాల మధ్య. అందుకని రేపు జక్కంపూడి రాజాతో పాటు జక్కంపూడి గణేష్ కూడా పోటీ చేసేటటువంటి అవకాశం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే పోటీ చేయాల్సి వస్తుంది. మొన్న ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాకినాడ లోక్సభ నియోజకవర్గాన్ని ఆయన ఏం చేశారంటే మీకు కాపులకి ప్రాధాన్యం ఇచ్చారు.
రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం వచ్చేటప్పుడు ఒక రాజానగరం తీసేస్తే మిగతా మొత్తం వేరే సామాజిక వర్గాలకి ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమకి వెళ్ళేటప్పటికి అక్కడ అటువంటి ఒక పరిస్థితే ఉంది. అక్కడ కాపులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈసారి ఏంటంటే కాకినాడ మరియు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాపులకి ప్రాధాన్యం ఇవ్వాలి అనేటటువంటిది వాళ్ళ అంతర్గత చర్చల్లో నలిగినట్టు, ఈ అంశం నలిగినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనాన్ని ఎదుర్కోవాలంటే పిఠాపురంలో ఆయన పోటీ చేసిన ఇతర అంబేద్కర్ కోనసీమ, వేళ అంబేద్కర్ కోనసీమని అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, కళ్యాణ్ సీమ అని రాసుకుని తిరుగుతున్నారు బైకుల మీద, కార్ల మీద. మీరు చూస్తే మీరు ఎక్కడైనా కళ్యాణ్ సీమ అని కనిపించిందంటే వాళ్ళు కోనసీమ వాసులు అని అర్థం. ఓకే, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు. వాళ్ళందరూ ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కళ్యాణ్ సీమ అని రాసుకొని తిరుగుతున్నారు మనకి. వాళ్ళ అంతటి కట్టుబాటుతో ప్రయాణం చేస్తున్నటువంటి వీటినన్నింటినీ ఎదుర్కోవాలంటే ఒక హెవీ వెయిట్స్, తర్వాత నోన్ ఫేసెస్ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. అవసరార్థం వినాయక్ గారి పేరుని మరొక మారు తెర మీదకి వాళ్ళు తీసుకొచ్చారా, వినాయక్ గారే ప్రకటించారా, వినాయక్ గారే తెలియజేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. ఖచ్చితంగా సినిమా గ్లామర్ అనేది ఇట్స్ యాడెడ్ ఫ్లేవర్ అన్నమాట. మొత్తానికి చాలా రోజులతో తర్వాత వచ్చిన ఓ బాంబు అయితే పేల్చేసి ట్రెండింగ్లోకి అయితే వచ్చేసారు వి వినాయక్ గారు. ఆయన ఆది సినిమా దానికోసం వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా నా తండ్రి తమ్ముడు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి కంటిన్యూ అవుతున్నారు. నా తండ్రి చనిపోయినప్పుడు వచ్చి ఓదార్చిన విషయాన్ని ఎలా మర్చిపోతాను, అనుబంధాన్ని ఎలా మర్చిపోతాను అంటూ కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో ఓకే ఇప్పటి నుంచి ఆయన సమాయత్తం అవుతున్నారేమో, అందుకే ఈ విశ్లేషణ అంతా చేశారేమో అంటూ కూడా న్యూస్ వస్తుంది. చూద్దాం మరి మీరు అన్నట్టుగా మరి అనుబంధము రాజకీయ బంధంగా పెనవేసుకునేంత వరకు వెళ్తుందా లేదా అని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.